హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ రోజు వ్లాగ్ లో అయితే నేను మీకు ఇండియన్ వెరైటీ ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతాయి అండ్ గార్డెన్ లో యూజ్ చేసే సాయిల్, మల్చింగ్ అండ్ క్యాటిల్ ప్యానెల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ తీసుకుంటామో అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పీస్ లిల్లీ అంటారు, పీస్ లిల్లీ. ఇది స్ట్రాబెర్రీ. ఇంకా ఉన్నాయి కదా, 150 ఈచ్ అంటే. $1.50. 22 అంటే ట్రే మొత్తం ట్రేలో ఉన్నాయి అన్ని తీసుకుంటే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డాన్స్ నర్సరీ అనమాట. ఇర్వింగ్ లో ఉంటది. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియన్ వెరైటీ వెజిటబుల్ ప్లాంట్స్ అన్ని దొరుకుతాయి, ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఆఖరికి గోరింతాకు, మల్లె చెట్లు అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సొరకాయ, బీరకాయ, గోంగూర, తులసి, మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. సో మేమేం ప్లాంట్స్ తీసుకున్నామో అది కూడా చూపిస్తాను. అండ్ ఇలా చిన్న చిన్న బిట్స్ అయితే తీసామన్నమాట. సో అలాగా చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. మీకు ఇండియన్ వెరైటీ అయినా కావాలంటే ఈ డాన్స్ నర్సరీకి వెళ్తే కనుక మీకు మోస్ట్లీ అన్ని దొరికేస్తాయి. సో మా దగ్గర లేని ప్లాంట్స్ అయితే మేము ఇక్కడ తీసుకుంటాము. మోస్ట్లీ నా దగ్గర ఉంటాయి. ఇన్ కేస్ లేకపోతే కనుక ఇక్కడ తీసుకుని ఆ ప్లాంట్స్ నుంచి సీడ్స్ కలెక్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అలాగా నేతి బీరకాయ అండ్ దొండకాయ ప్లాంట్ తీసుకున్నాను. ఆ దొండకాయ ప్లాంట్ ఒక స్టెమ్ తో నేను మల్టిపుల్ స్టెమ్స్ చేసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్. సో ఈ ఇయర్ నేను గ్రౌండ్ లో వేసాను. నేను లాస్ట్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ చూడకపోతే ఆ వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో అలాగా మనకి ఇండియన్ వెరైటీ ప్లాంట్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే $1.50 అలా ఉన్నాయి. అండ్ వెజిటబుల్ ప్లాంట్స్ అయితే $1.85 అలా ఉన్నాయి. కొంచెం ప్రైస్ పెరిగింది అనమాట లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్. నేను ఈ ఇయర్ ఈ నర్సరీలో అయితే ఈ ప్లాంట్ వంకాయ అండ్ నా దగ్గర పొట్లకాయ లేదనమాట. సో 2 పొట్లకాయ ప్లాంట్స్ అండ్ సొరకాయ ప్లాంట్ కూడా తీసుకున్నాను. ఇది రౌండ్ సొరకాయ, నా దగ్గర పొడుగు సొరకాయ ఉందనమాట. సో ఇవే నేను డాన్స్ నర్సరీలో తీసుకున్న ప్లాంట్స్. ఇక్కడ మా ఫాదర్ వేస్తున్నారనమాట. నేను ఈ ప్లాంట్స్ తీసుకొచ్చిన వెంటనే అయితే నేను ప్లాంటింగ్ చెయ్యను, ఎందుకంటే వాళ్ళు గ్రీన్ హౌస్ లో అది పెట్టి ఉంచుతారు కదా చాలా రోజుల నుంచి. సో కొంచెం బయట వదిలేస్తాను ఒక 2-3 డేస్ షేడ్ లో. కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు నేను గ్రౌండ్ లో వేస్తాను అనమాట. ఇవి కూడా మేము తీసుకొచ్చి 3 డేస్ వదిలేసాము. తర్వాత కింద గ్రౌండ్ లో మా ఫాదర్ అయితే వేస్తున్నారు. అది కొరికేసినట్టే కాదు, చిగుర్లు వచ్చినాయి. అయ్యో ఇవన్నీ కొరికేద్దాం. ఈ 4 మొక్కలు ఉన్నాయండి, విడిగా తీయాలి. వేరే వేసే లేదంటే ఇగో ఇది ఒకటే ఉంది, ఇది ఒకటే ఉంది, ఇది ఒకటే ఉంది. అదే ఇది పెద్దదిగా ఉంది. అది వేసేసి అది ఆ ఎల్లో ట్యాగ్ అక్కడ పెట్టే తెలుస్తుంది. సో ఇవి నేను నర్సరీలో తెచ్చిన ప్లాంట్స్ ఇప్పుడు వేస్తున్నారనమాట. చిల్లీ ప్లాంట్స్, వంకాయ ప్లాంట్స్ అవి తీసుకున్నాను. ఎందుకంటే చిల్లీ ప్లాంట్ సీడ్స్ వేసాను కానీ ఇంకా రాలేదు. సో అందుకని మళ్ళీ లేట్ చేసేస్తే క్రాప్ రాదు అని చెప్పి ఇంకా చిల్లీ ప్లాంట్స్, వంకాయ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి ముందు హోమ్ డిపోలో లోస్లో తీసుకున్నాం అనమాట. టొమాటో ప్లాంట్స్ కొంచెం హోమ్ డిపోలో ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంటాయి కానీ త్వరగా క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇవేమో నేను సీడ్స్
నుంచి వేసిన సీడ్లింగ్స్ అన్నమాట, ఇంకా చిన్నగా ఉన్నాయి. అండ్ నర్సరీలో కూడా ఇండియన్ వెరైటీ టొమాటోస్ దొరుకుతాయి కానీ ఇక్కడ వెరైటీ దొరకవు అనమాట. సో అవి కూడా నేను కొన్ని హోమ్ డిపోలో అవి తీసుకున్నాను. అండ్ డాన్స్ నర్సరీలో తీసుకున్న ప్లాంట్స్ అయితే ఇక్కడ వేసేసాము. అండ్ మీకు ఈ వీడ్ షీట్ అవి ఎలా వేసాము అనేది చూడాలంటే నేను లాస్ట్ 2 వీడియోస్ లో మీతో షేర్ చేసుకున్నాను. ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా ఇవి ఫ్లవర్ ప్లాంట్స్ అని బల్బ్స్ అన్నమాట. ఇవి అక్కడ వీడ్ షీట్ వేసేస్తే రావు అని చెప్పి ఆ బల్బ్స్ తీసేసి ఇలాగా సెపరేట్ చేసి ఫ్రంట్ యార్డ్ లో వేస్తున్నారు. ఇది సో అదే చూపిస్తున్నాను అనమాట. అండ్ దాంతో పాటు ఇంకా కొన్ని ప్లాంట్స్ మేము ఆల్దీలో అలా తీసుకున్నాం అనమాట. ఈ ప్లాంట్స్ ఇవైతే పెరీనియల్ లో ఎవ్రీ ఇయర్ వస్తాయి. సో అందుకని ముందు ఫ్రంట్ యార్డ్ లో కూడా బాగా కనిపిస్తాయి అని చెప్పి ఎవ్రీ ఇయర్ స్ప్రింగ్ లో వస్తాయి అనమాట ఈ ప్లాంట్స్ అయితే. సో ఇవి తీసుకున్నాము, అవే ఇక్కడ ఫ్రంట్ యార్డ్ లో కూడా వేస్తున్నారు. అండ్ ఇంకా మమ్స్ అవి కూడా ఉంటాయి. మమ్స్ ఏంటంటే మనకి అక్టోబర్ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ప్లాంట్స్ అని చెప్పి ఇంకా అన్ని వెరైటీ ప్లాంట్స్ అయితే వేస్తున్నాం ఇక్కడ. కొంచెం తీస్తే చాలేరా, అది దాంతో తీసేస్తారు. ఇంకా అయిపోతాయి అది సీజన్ అయిపోతాయి కాబట్టి ఇంకా తగ్గించేయండి. ఇంకేం మొక్కలు ఉన్నాయి ఇగో ముందేసారు. ఇలా ప్లాంట్స్ అయితే వేసేసాము. అండ్ నెక్స్ట్ మనం మల్చింగ్ చేయాలన్నమాట. ఇక్కడ సమ్మర్ లో చాలా వేడిగా ఉంటది. సో ప్లాంట్స్ అవి ఇది అవ్వకుండా ఉండడానికి అండ్ మనకి గార్డెన్ బెడ్ లో గ్రాస్ అది రాకుండా ఉండడానికి మనం మల్చ్ చేయాలన్నమాట. అండ్ మనకి కూడా నీట్ గా కనిపిస్తుంది చూడడానికి. సో అందుకని ఇక్కడ మేము హోమ్ డిపోకి వచ్చాము. అండ్ చాలా మందికి కొంచెం డౌట్ ఉంటది అనమాట, మనం గార్డెన్ బెడ్స్ లో ఏం సాయిల్ యూస్ చేయాలి అండ్ పాట్స్ లో ఏం సాయిల్ యూస్ చేయాలి అని. సో గార్డెన్ బెడ్ లో ఏంటంటే మనం గార్డెన్ సాయిల్ యూస్ చేసుకోవాలి. అండ్ పాట్స్ లో అయితే పాటింగ్ మిక్స్ అని దొరుకుతుంది. సో అది యూస్ చేసుకోవాలన్నమాట. ఇందాక మీరు గ్రీన్ బ్యాగ్స్ చూసారు కదా, ఇది గార్డెన్ సాయిల్ అనమాట. మనం ఇవి బెడ్స్ లో అవి కింద గ్రౌండ్ లో అవి యూస్ చేయొచ్చు. సో ఇక్కడ హోమ్ డిపోలో ఈ గార్డెన్ సాయిల్ అండ్ మల్చ్ బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇది మేము లాస్ట్ వీక్ తీసుకున్నాం అనమాట. సో లాస్ట్ వీక్ ఏంటంటే ఆఫర్ కూడా ఉంది. 5 మల్చ్ బ్యాగ్స్ $10. సో గార్డెన్ సాయిల్ కూడా అంతే, 5 బ్యాగ్స్ $10 అనమాట. నార్మల్ గా గార్డెన్ సాయిల్ అయితే $4 చేంజ్ ఉంటుంది, ఇంచుమించు $5 పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇలా ఆఫర్ లో ఉన్నప్పుడు ఎక్కువ కావాలన్నా తక్కువ పడుతుంది. సో అప్పుడు తెచ్చుకుంటాం అనమాట. సో ఇలాగా మల్చ్ గార్డెన్ సాయిల్ అయితే ఇలా కార్లో లోడ్ చేసేస్తున్నారు. సో ఇవే అనమాట తీసుకున్న మల్చ్ బ్యాగ్స్. సో ఫ్రంట్ యార్డ్ లో చూసారు కదా ఇలా ఉంది ఇప్పుడు. అంటే లాస్ట్ ఇయర్ కూడా వేసాం కానీ అది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట మల్చ్. సో మనం ఎవ్రీ ఇయర్ మళ్ళీ వేయాలి. సో ఇలా ఉంది కదా, ఇప్పుడు మల్చ్ వేసేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను డిఫరెన్స్. సో మీరు కూడా చూసేయండి. ఇంకా దీంట్లో ఉన్నాయి కొంచెం, ఇక్కడ వేసేసి అది ఇచ్చేయండి. స్నేక్ది కూడా తీసేయండి అక్కడ. పాము సౌండ్ వస్తుంది.
స్నేక్ రిప్లెంట్. ఇంకో బ్యాగ్ పడుతుంది అది ఆ ముందే ఇవ్వాలి. సో మల్చేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా నీట్గా కనిపిస్తుంది కదా. అండ్ ప్లాంట్స్ కూడా అన్నీ బాగానే సెట్ అయినాయి. అండ్ ఇలాగా లైట్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టేసాం అనమాట. ముందైతే ఈ బెడ్ దగ్గరే ఉండేవి, ఇప్పుడు చేంజ్ చేసాము. అండ్ ముందు మీకు బల్బ్స్ వేసాము అని చూపించాను కదా ఇక్కడ. సో సేమ్ అవే ప్లాంట్స్ ఇక్కడ కూడా వేసాము అనమాట. ఇవి లాస్ట్ ఇయర్ వేసాము. ఇది చూసారా ఇక్కడ ఇలా వచ్చి ఫ్లవర్స్ వస్తాయి అనమాట, బొకే టైప్ వస్తాయి. సో ఇవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. అందుకని ఇంకా బ్యాక్ యార్డ్ నుంచి తీసేసి ఇంకా ఫ్రంట్ యార్డ్ లో వేసేసాము. అండ్ లాస్ట్ టైం 5 మల్చ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం కదా, అవి ఇంకా మొత్తం ఫ్రంట్ యార్డ్ లోనే సరిపోయినాయి. ఇంకా బ్యాక్ యార్డ్ లో కూడా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అవి కింద వేసాము. నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. సో వాటి కోసం అని చెప్పి ఇంకా మల్చ్ బ్యాగ్స్ కావాలి అని చెప్పి ఇంకా మళ్ళీ హోమ్ డిపోకి వచ్చి ఇంకో 5 మల్చ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. ఈ ట్రైలర్స్ మా కార్ వెనకాల హ్యాంగ్ చేసుకుని ఏమన్నా పెద్ద ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే దాని మీద పెట్టి తీసుకెళ్ళి సరిపోతాయండి. ఇప్పుడు లాగేస్తుంది మన కారు. చూసాను 2-3 చూసాను. కారు డైలీ చేసుకుని లగేజ్ పెట్టుకుంటుంది. కొనుక్కో. మన కార్కి ఒకటి అటాచ్మెంట్ ఫిక్స్ చేయించుకోవాలి, దానికి హుక్ చేస్తారు. మరి ఇంత పెద్ద పెద్దవి కాదు కానీ మన కారు చిన్నవి వేస్తారు. ఇంకా నేను అన్నారు అవి క్యాటిల్ ప్యానెల్స్, ఇంకా ఈ చిన్నవి ఇవి చిన్నవి, అవి పెద్దవి, అవి అనుకుంటున్నాం మేము. ఎంత ఉందేంటి? మరీ పెద్దది కదా, ఎంతది కాదు కదా, 16 feet అనుకుంటారు. 16 feet. పందిరికి ఫ్లైట్ లో వేసి తీసుకెళ్ళిపోండి. దగ్గర దగ్గర అసలు కొత్త చెయ్యలేదు, ఉంపుతుంటే డెప్త్ తక్కువ ఉంది కదా, 16 feet. ఇది డెప్త్ ఎక్కువ. రేట్లు పెట్టలేదంటే అంటే 2 ఆటలకి అలా 3 ఆటలు పెద్దది ఒకటే కింద వేసి 27.99 అట్లా కింద ఉన్నాయి. 27.99 చూసుకో, కింద ఊసా గుచ్చుకుంటాయి. ఏ రేట్ ఎక్కడ ఉంది? 27.99 అంటే పర్లేదు కదా. అంటే మొత్తం అన్ని తీసుకెళ్తే 27.99 కాదు, ఒకటన్నా అంతే. చూసాను నేను యాప్లో. ఇవి సన్నవి ఉన్నాయి, ఇది కాదు. ఇది మామూలు ఫెన్స్కి వాడుకోవాలి. కానీ అది ఇంత ఉందా వెడల్పు? అది ఇందాక మనం ఫస్ట్ చూసింది స్క్వేర్ లాగా ఉంది, రెక్టాంగిల్ ఉంటుంది. ఈ ఫెన్స్ అనుకుంటాను. మేము క్యాటిల్ ప్యానెల్స్ అవి తీసుకుందాం అని చెప్పి ట్రాక్టర్ సప్లైకి వెళ్ళి ఒకసారి అయితే చూసామన్నమాట. డెలివరీ ఛార్జెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, మనమే యూహాల్ బుక్ చేసుకుని తెచ్చుకోవాలి. లేదంటే ఇంకా చూస్తూ ఉన్నాము, ఈ ఇయర్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇన్ కేసు తీసుకుంటే అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కాస్కోలో మేము పాటింగ్ మిక్స్ తీసుకున్నాము. ఇందాక చెప్పాను కదా పాట్స్ లో యూస్ చేయడానికి పాటింగ్ మిక్స్ యూస్ చేయాలి అని చెప్పి. సో అవి 2 bags తీసుకున్నాం కాస్కోలో. అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకుని అయితే ఇంటికి
ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా డాడీ హస్బెండ్ అయితే తవ్వుతున్నారు అనమాట. మేమైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. అదేంటో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో నేను అది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతైతే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.